తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అని అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ మనము చూచినట్లయితే మరి కన్య మరియ గురించి, అలాగే నీతిమంతుడైన యోసేపు గురించి రాయబడి ఉంది. వీరిరువురికి మరి ప్రధానము అయ్యాక మరియ గర్భవతి అని యోసేపు తెలుసుకుంటాడు. మరి ఆ విషయము యోసేపు తెలుసుకున్నాక ఆమెను రహస్యముగా మరి విడిచిపెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. మరి ఆ సమయంలో మనము చూసినట్లయితే 1వ అధ్యాయం 20వ వచనంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరి ఈ విషయం గురించి ఎప్పుడైతే మరియను విడిచిపెట్టాలని అనుకున్నాడో ఈ విషయం గురించి ఆలోచించుకొనుచుండగా మరి ఆ దేవదూత అతనికి మరి కనబడి ఆ భార్యను విడిచిపెట్టకూడదు, పరిశుద్ధాత్మ వలన తను గర్భము దాల్చింది అని చెప్పడం మనము చూస్తాం. మరి మనము కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ నీతిమంతుడైన యోసేపు గురించి రాయబడి ఉంది. అంటే ఆయన నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. 24వ వచనంలో మనం చూసినప్పుడు, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఇక్కడ యోసేపు దూత మాటను ఆలకించి ఉన్నాడు, దేవుని మాటను ఆలకించి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఏదైతే దూత ఆజ్ఞాపించి ఉందో ఆ మాటకు లోబడి మరి మరియను విడిచిపెట్టకుండా తనను చేర్చుకొని ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనకి అర్థం కాకుండా ఉంటాయి. ఆ పరిస్థితిలో మనం ఎటువంటి నిర్ణయము తీసుకోవాలో అర్థం కాని సిట్యువేషన్లోనికి మనము వెళ్తాము. కానీ దేవుని మాటలను మనము గైకొని, అలాగే దేవుని యందు మనము విశ్వాసం ఉంచి, ఆ సమయంలో మరి ఎందుకు ఆ విధముగా జరిగిందో మనకి తెలియనప్పటికీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలి. యోసేపు మరియనైతే విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ ఎప్పుడైతే స్వప్నమందు దేవదూత వచ్చి ఆయనకి చెప్పి ఉందో ఆ ఆజ్ఞకు ఆయన లోబడి ఉన్నాడు. మరియను మరి ఆయన చేర్చుకొని ఉన్నాడు, మరియను విడిచిపెట్టలేదు. కాబట్టి మనము కూడా పరిస్థితులను బట్టి విశ్వాసం సడలిపోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనని ఆధారముగా చేసుకొని, ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి దేవుని వైపు చూచి మనము ముందుకి సాగిపోవాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, యోసేపు గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ విశ్వాసం యందు సడలిపోకుండా దేవా మీ వైపు చూచి ఈ మా జీవిత యాత్రలో ముందుకు వెళ్ళే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.